లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రైతుల సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు అలీసాగర్ నీటి విడుదల. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. నీటిని వృధా చేయరాదన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీసిన పాలనాధికారి. డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్, కమిషనర్. శుద్ధి చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్న అధికారులు. బాలుని వేధిస్తున్న షుగర్ కాళీయ వ్యాధి. ఉన్నది అమ్మి అద్దె ఇంట్లో జీవనం. కొడుకు వైద్యం కోసం ఆపన్నహస్తం చాపిన తల్లి. నవీపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు భూమి పూజ. మితిమీరుతున్న మీ సేవా నిర్వాహకుల ఆగడాలు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ. చెల్లించిన డబ్బుల రసీదు ఇవ్వని వైనం. బాన్స్వాడ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కిరణ్మయి. స్వాగతం పలికి సన్మానం చేసిన సిబ్బంది. దూర విద్య డిగ్రీకి రేపే చివరి తేదీ. దరఖాస్తులను అందిస్తున్న అభ్యర్థులు రెగ్యులర్ తో సమానమైన గుర్తింపు అన్న కోఆర్డినేటర్ రంజిత. ఖరీఫ్ వ్యవసాయ పనుల నిమిత్తం అలీసాగర్ నీటిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. నవీపేట్ మండల కోస్లీ అలీసాగర్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద మీట నొక్కి నీటిని విడుదల చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నవీపేట్ మండలం కోస్లీ గ్రామ శివార్లలోని అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీతో కలిసి నీటిని విడుదల చేశారు. వర్షపాతం తక్కువగా ఉండటంతో నీటిని విడుదల చేయాలన్న రైతుల కోరిక మేరకు సుదర్శన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నవీపేట్, రెంజల్, నిజామాబాద్, ఎడపల్లి, మాక్లూరు, డిచ్పల్లి మండలాల పరిధిలోని 53,793 ఎకరాలకు సాగునీరు అందనుంది. నీటి విడుదలతో రైతులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై స్పందించారు. 2 లక్షల వరకు పంట రుణాలు ఉన్నవారికి రుణమాఫీ జరుగుతుంది అని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 18,000 కోట్లు మంజూరు చేసిందని, వాటిలో కొన్ని బ్యాంకుల వద్ద ఉన్నాయని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతున్నారని, సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. కొన్ని సొసైటీలో రుణాల విషయంలో అవకతవకలు జరిగినట్లు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, అలాంటి వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతుల కోరిక మేరకు అలీసాగర్ ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు. మరో 10 రోజుల పాటు నీటిని అందిస్తామని అన్నారు. నీరు తక్కువగా ఉన్నందున నీటిని వృధా చేయొద్దని అన్నారు. విద్యుత్ శాఖ, పోలీసు అధికారులు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్సీ బద్రీనాథ్, ఈఈ సయ్యద్ అహ్మద్, డిఈ బలరాం, మాజీ ఎంపీపీలు రాజేందర్ గౌడ్, సంగం శ్రీనివాస్, రామచందర్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్ గౌడ్, బుచ్చన్న, మోస్రా సాయిరెడ్డి, భగవాన్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రతి బ్యాంకుకు మనం ఇప్పటికే 1,800 కోట్లు ఇస్తే 18,000 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు 1,000 కోట్లు 1,100 ఇచ్చారు. తత్వన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఒక సిస్టమ్ చేయటానికి ఏ రైతుకు వచ్చింది, ఏ రైతుకు రాలేదని 2 లక్షల వరకు కూడా రుణాలు మాఫీలో ఎటువంటి
కన్ఫ్యూజన్ ఉండకుండా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమో కానీ అదేవిధంగా కొందరు తహసీల్దార్లు కానీ కింది వాళ్ళు కానీ కలిసి మీ గ్రామాలకు వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీ డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నారు. కొంచెం ఓపికతో ఉండి అధికారులు 1-2 రోజులు తిరగలేరు. ఒక రోజులో కనీసం 2-3 విలేజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా తిరుగుతారు. అదేవిధంగా ఇప్పుడే కొన్ని నా దృష్టికి వచ్చాయి. సొసైటీలలో మనం ఏదైతే సొసైటీలు పెట్టుకున్నామో దాంట్లో కొన్ని అన్ని అవకతవకలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సొసైటీ సెక్రటరీలకు చైర్మన్లు కానీ కన్సల్ట్ అధికారులు కానీ తప్పనిసరిగా ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఎందుకు రాలేదు, వచ్చిన వాళ్లకు ఇప్పుడే చెప్తా ఉంటారు. ఒక ఆయనకు 30,000 ఉంటే 90,000 వచ్చినాయి అంటా ఉన్నారు. ఆ బ్యాలెన్స్ పైసలు ప్రభుత్వానికి వెళ్ళాలి. ఎక్కడ ఏ తప్పు చేసినా మీ పోస్టులు పోతాయి, మీ మీద కేసులు అవుతాయి. అవన్నీ జాగ్రత్తగా ఎనీ బ్యాంక్ మొన్నటి వరకు కెనరా బ్యాంకులకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కలెక్టర్ కానీ వాళ్ళు కన్సల్ట్ అధికారులు రెక్టిఫై చేయించారు. ఈ విధంగా ఒకటి చేస్తూ ఉన్నారు. మీరందరూ తొందరపడకుండా సొసైటీలు అయితే మీరు కూర్చునండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే మన అధికారులు తిరుగుతూ ఉన్నారు. సొసైటీలలో కూడా మీకు సొసైటీ సెక్రటరీ కానీ ఎవరైనా వినకుంటే తప్పనిసరిగా తహసీల్దార్ దృష్టికి కానీ ఆర్డీఓ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి చేస్తే అవన్నీ తప్పనిసరిగా పరిశీలిస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు కావాల్సిన వర్షాలు పడ్డాయి. సెప్టెంబర్ ఇంకో నెల ఆఖరి వరకు కొన్ని ఏరియాలలో పంటలు కోతకు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి మీ అందరికి కూడా ఓ వారము 15 రోజుల లోపల పొలాలు పొట్టకొచ్చినాయి. ఈయన తర్వాత నీళ్లు కావాలి. నీళ్లు లేకుంటే ఎలుకలు కూడా ఇబ్బంది పెడతాయి అన్నది మీరు నిన్ననే నాకు చెప్పిన తర్వాత ఈరోజు మీ అందరి ఆలోచన మేరకే మాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి లిఫ్ట్ స్టార్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా నీళ్లు తక్కువ ఉన్నాయి. పోచని పాటలో కూడా 70% నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అవసరం ఉన్న తాట మీరు పారించుకుంటూ అవసరం లేనప్పుడు ఆఫీసులకు చెప్పి మోటార్లు బంద్ చేసుకుంటే మిగిలిన నీళ్ళని మనం రెండో పంటకు అవసరాలకు తీసుకోవడానికి మీకే అవసరం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా నీళ్ళను కూడా వాడుకుంటారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ పోలీస్ వ్యవస్థకు కానీ గ్రామాల్లో కానీ ఒక్క 4 రోజులు ఈ పంటలు వచ్చే వరకు గస్తలు వేసుకోండి. పోలీసు తిరిగే వాళ్ళు తిరుగుతారు. అయినా మనం తిరిగి కూడా ఎక్కడ నెతకపోతే చాలా మట్టుకు పోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. నిన్ననే నాలేశ్వర్లో 3 ట్రాన్స్ఫార్మర్లు పోయినాయని చెప్తా ఉన్నారు. నందిగామలో కూడా పోయినాయని నిజామాబాద్ నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీ చేశారు కలెక్టర్. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న చికిత్సలపై ఆరా తీశారు కలెక్టర్. జిల్లా కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం నిర్ధారణ, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ర్యాపిడ్ కిట్స్ ను పరిశీలించి అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్సీలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు వస్తారు, ఎంతమంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారని వైద్యులను ఆరా తీశారు.
రోగులను పలుకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్, డాక్టర్ అంజనా తదితరులు ఉన్నారు. నాగరం శివారులోని డంపింగ్ యార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ మంద మకరన్ సందర్శించారు. రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం శివారులో గల చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పనితీరును కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను తెలుసుకున్నారు. చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో పాల్గొంటున్న కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి అవసరమైన సేఫ్టీ కిట్లు అందించి వాటిని తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెత్తను సేకరించే సమయంలోనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా తరలించాలని, ఈ మేరకు ప్రజలలోనూ అవగాహన పెంపొందింపచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరం, శానిటేషన్ విభాగం అధికారులు ఉన్నారు. 2 ఏళ్ల బాలుడిని షుగర్ మరియు కాలియా సంబంధిత వ్యాధి కాటువేసింది. చికిత్స కోసం పెద్ద మొత్తం డబ్బులు ఖర్చు చేసినా వ్యాధి నయం కాలేదు. ఉన్న ఇంటిని విక్రయించి కుమారుడి ఆరోగ్యం కోసం అప్పులు చేశారు. వ్యాధి ముదరడంతో మరింత డబ్బు అవసరమని వైద్యులు తెలపడంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో ఎర్రోళ్ల అనుష, సురేష్ అనే దంపతుల మొదటి సంతానమైనటువంటి కుమారుడికి గత 5 సంవత్సరాల నుంచి షుగర్, కాలియా, హృదయ వ్యాధులతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబమైన కుమారుని ఆరోగ్య పరీక్షల కోసం ఉన్న ఇల్లును అమ్మి అద్దెకు ఉంటూ జీవనం వెల్లడిస్తున్నారు. వ్యాధి ముదరడంతో చికిత్స కోసం డబ్బులు అవసరం. చేతిలో చిల్లి గవ్వలేక కొడుకుకు వైద్యం చేయించలేని నిస్సహాయత స్థితిలో ఉండింది ఆ కుటుంబం. గత 5 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నాడు ఎర్రోళ్ల రితిక్. 8 సంవత్సరాల బాబు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. నిరుపేదలైన తాము అధిక మొత్తంలో డబ్బు పెట్టి వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని కిరాయికి ఉంటున్నామని చెప్పారు. ప్రభుత్వం గాని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తమకు చేయూత ఇవ్వాలని వేడుకున్నారు. మానవతావాదులు వారికి తోచిన సహాయాన్ని అందించి తమ కుమారుడి ఆరోగ్యానికి సహకరించాలని తల్లి అనుష కోరింది. దయ కలిగిన వారు ఈ క్రింది ఫోన్ నంబర్లకు ఆన్లైన్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కొడుకు కోసం కొంగు చాచి అభ్యర్థిస్తున్నారు. 9440354424, 9652335696లకు తోచిన విధంగా సహాయం చేసి తమ కొడుకు ప్రాణాలను కాపాడటంలో మీ వంతు ఆర్థిక చేయూత అందించాలని దీనంగా అభ్యర్థిస్తుంది బాధితుడి తల్లి. ఒక రోజు నుంచి మేము కోమాలో ఉండే ఆ సారు కూడా నాతో నైట్ లేదమ్మా, హార్ట్ వస్తుంది, మళ్ళీ కోమాలో పోయిండు, అమ్మ మీరు హైదరాబాద్ తీసుకపోండి అంటే వాడిని తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళినాం సార్. హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ 15 రోజులు ట్రీట్మెంట్ చేయించినాం. షుగర్కి ఐసీయూలోనే ఉన్నాం సార్. ఐసీయూలో ఉన్నాము. అప్పుడు మస్తు ఖర్చు అయింది. 2019 షుగర్ వచ్చింది సార్. షుగర్ వచ్చింది, అప్పుడు 15 రోజులు అడ్మిట్ అయినాం. మస్తు ఖర్చు అయింది. మేము సొంతంగా పెట్టుకున్నాం సార్. అప్పుడు తర్వాత 2020లో ఆ షుగర్ తోటి వీడికి లివర్ ప్రాబ్లం వచ్చింది సార్. కడుపు అన్నది ఇంత పెద్దగా అయిపోయింది. వాడికి చావు బతుకులకు వెళ్ళిపోయిండు సార్. చావు బతుకులకు వెళ్ళిపోతే హైదరాబాద్కి ఆసియన్ ఇన్స్టిట్యూట్లోకి వేసుకుపోయినాం సార్. వేసుకపోతే అక్కడ అన్ని టెస్టులు చేసి బాబుకి లివర్ ప్రాబ్లం అయింది, షుగర్ తోటి లివర్ ఆఫ్ వచ్చింది, లివర్ డ్యామేజ్ కింద పడుతుంది అని చెప్పేసి 1 నెల రోజులు ఐసీయూలో ఉంచింది సార్. 1 నెల రోజులు ఉంచితే మా దగ్గర ఒక్కడే లేకుండే, డబ్బులు లేకపోతే మేము అందరికీ ఇక్కడ భీమ్గల్ మండల్ అందరికీ మేము ఫోన్ చేసి చెప్తే అందరు రెస్పాన్స్ ఇచ్చింది సార్. అందరు రెస్పాన్స్ ఇచ్చి అందరూ ఫోన్పే, గూగుల్ పే, ఫోన్పేలు ఇట్లా మాకు డొనేషన్ చేసిండ్రు. డొనేషన్ చేస్తే మేము ఆ డబ్బులతో హాస్పిటల్ ఖర్చు మీదికేంచి ఇంకా మేము ఖర్చు పెట్టుకున్నాం సార్. మస్తు లక్షలు అయినాయి సార్. అడిగి ఇప్పటి వరకు అడిగి 10-15 లక్షల దాకా ఖర్చు అయింది సార్. మాకు ఉండడానికి ఇల్లు లేదు, బాకీలకు మొత్తం ఇల్లు కూడా పోయింది సార్.
మాకున్న పరిస్థితికి ఆడికి పెన్షన్ చేపిమని నేను ప్రశాంత్ రెడ్డి చుట్టూ నేను 5 సంవత్సరాలు తిరిగిన సార్. అన్ని పట్టుకొని రిపోర్ట్లు పట్టుకొని, కానీ ఒక్కళ్ళు కూడా స్పందించలేరు, మాకేం చేయలేరు సార్. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి సార్ని కోరుకునేది ఏంటంటే అందరు అధికారులు స్పందించి ఆడికి పెన్షన్ చేపించి మా ఇంట్లో ఒక జాబ్ ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను సార్. మా బాబుకి న్యాయం చేయాలి. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవీపేట్ మండల కేంద్రంలో సుడిగాలి పర్యటన చేశారు. మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. లింగమయ్య గుట్ట ప్రాంతం నుండి నవీపేట ప్రధాన రహదారికి వచ్చేందుకు వీలుగా కాలనీ వాసులకు పాలిటెక్నిక్ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి కాలనీ వాసులు బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎన్నో వినతులు ఇచ్చినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే విద్యార్థుల కోరిక మేరకు బ్రిడ్జి నిర్మాణం కొరకు భూమి పూజ చేసినందుకు మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థినులు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఉపాధ్యాయులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల చదువుపై ఆరా తీశారు. అనంతరం నవీపేట్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల బాగోగు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో దోమల నివారణకు అధికారులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓతో పాటు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మించడం జరిగిందని, తర్వాత కాలంలో విద్యా విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాఠశాలలు, కళాశాలల తీరు మరుగున పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ సారించిందని, విద్యార్థులకు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, నీటిపారుదల శాఖ డిఈ బలరాంతో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేర్చుకోవడానికి కూడా మా కాలేజీ ఉంటే బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్ శాంక్షన్ చేపించి బహుశా 11 ఇయర్స్ అయిపోతుంది, కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్ అయిపోయింది. దాంట్లో భాగంగా మన తెలంగాణలో ఏ వృత్తి అయినా, ఏ పని చేయాలన్నా బయట స్టేట్లకు వెళ్ళి వస్తూ ఉన్నారు. మన పిల్లలకు కూడా నాణ్యత పెంచాలి, వాళ్ళు కూడా పని చేసుకునే విధంగా ఉండాలి, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను మొన్న వచ్చినాను. ఈరోజు కూడా వచ్చి లెక్చరర్స్కు, ప్రిన్సిపాల్కు రిక్వెస్ట్ చేశాను. తప్పనిసరిగా ఒక 2 months తర్వాత వస్తాను. 3rd year వాళ్ళు, 2nd year వాళ్ళు మీరు ఏ సబ్జెక్టులో ఎంత నాణ్యత ఉంది, నాణ్యతను పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. మీకేదన్నా హాస్పిటల్స్ కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ మాతోనైంది తప్పనిసరిగా సాయం చేస్తాం. కానీ అన్ని విధాలుగా మా పిల్లల్ని టెక్నికల్గా, ఈ కార్పెంటర్ పని కూడా ఉన్నది, అన్ని పనులు ఉన్నాయి ఇక్కడ. కార్పెంటర్ ఉన్నది, కలర్స్ ఎట్లా చేయాలో, అది లైట్ మిషన్తో ఏ విధంగా చేయాలో, ఎలక్ట్రిసిటీ ఏ విధంగా చేయాలో, శానిటేషన్ ఏ విధంగా చేయాలో, ఈ పనులన్నీ ఉన్నాయి. ఈ పనులన్నీ మన దగ్గర లేక బయటికి వెళ్ళి వస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అది బాగా టీచింగ్ చేయమని చెప్పడం జరిగింది. టెక్స్ కట్టండి, మనకు ప్రొవిజన్ ఏమి ఉన్నాయి అవన్నీ మన అధికారులు చేస్తారు. దోమలకు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైట్స్ కానీ, లైట్స్ అన్నీ ఉన్నాయి, లైట్స్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా చేస్తారు. ఎక్కడన్నా నీళ్లు ఆగినే ఉంటే నీళ్లు కూడా కొట్టేయండి. అదేవిధంగా కినాల్లో కూడా అదేదైతే కచరా వేస్తూ ఉన్నారో మీరు అక్కడ మీ పక్కనే పెట్టుకోండి. రోజు ట్రాక్టర్ వస్తున్నది, ఆ ట్రాక్టర్లు వేయాలి. కినాల్లో వేస్తే ఏమవుతున్నది అదొకటి, ప్లస్ కొందరు కినాల్లో డైరెక్ట్ డ్రైన్స్ వదులుతూ ఉన్నారు, అది చాలా తప్పు.
దానితో బాగా మనకు ఇబ్బంది అవుతూ ఉన్నది. మనము ఏదైతే వేస్ట్ అనుకుంటున్నామో అది అటువంటి నీళ్లు మళ్ళీ మనమే తాగుతూ ఉన్నాము. దాన్ని కూడా ఇమ్మీడియట్ పని చేయాలని ఆఫీసర్లకు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మీరు 8-10 రోజులు 15 డేస్ లోపల దాన్ని పేరుకు మీ సేవ కానీ అంతా వారి స్వప్రయోజన సేవగా మారింది. గిరిరాజ్ కళాశాల ఎదుట ఉన్న మీ సేవ ఆన్లైన్ నిర్వాహకులు కేంద్రానికి వచ్చిన వారి వద్ద ఇష్టం వచ్చినట్టు దండుకుంటున్నారు. తీసుకున్న డబ్బుకు రసీదు ఇవ్వకపోవడం కొసమెరుపు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులను స్వీకరిస్తుంది. ప్రజలు వారి దరఖాస్తులను అప్పీల్ చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి లేక ఆన్లైన్ సెంటర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మీ సేవలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వానికి చెందిన పలు శాఖల పూర్తి సమాచారంతో దరఖాస్తు చేస్తుంటారు. ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్లి వారి పనులు చేసుకుంటారు. ఇందులో పలానా పనికి ఇంత రుసుము చెల్లించాలని నిబంధనల పట్టిక ఉంటుంది. కానీ గిరిరాజ్ కళాశాల ఎదుట ఉన్న మీ సేవా ముసుగులో డబ్బులు దండుకుంటున్నారు నిర్వాహకులు. కళాశాలకు సమీపంలో ఉండడం చేత ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి పనిచేసిన తర్వాత వారు అడిగినంత సమర్పించుకుని తిరిగి వెళ్తున్నారు. ఓపెన్ డిగ్రీ, పీజీ దరఖాస్తులకు చివరి తేదీ కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అభ్యర్థులు ఇక్కడి నుండే దరఖాస్తు చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం డబ్బులు తీసుకుని వదిలివేస్తున్నారు. చెల్లించిన డబ్బుకు రసీదు ఇవ్వడం లేదు. మీ సేవా పేరిట పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. నిర్వాహకులు ఎదురు దాడికి యత్నించడం కొసమెరపు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినా పెద్దగా స్పందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా మీ సేవ ఆగడాలు శృతిమించిపోతున్నా అధికారులు తనిఖీ చేసి స్పందించకపోవడం వల్లనే వీరు బరి తెగించి వసూలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి పంపడం వెనుక వీరికి ఏవైనా వాటా ఉందా అనేది అనుమానం కలుగుతోంది. ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ బాన్స్వాడకు సబ్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బాన్స్వాడ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి బాధ్యతలు చేపట్టారు. 2022 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కిరణ్మయిని సబ్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం బాధ్యతలు చేపట్టారు సబ్ కలెక్టర్ కిరణ్మయి. బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ కి అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఆర్డీఓ రమేష్ రాథోడ్ బదిలీపైన వెళ్లారు. వివిధ కారణాల చేత ఉన్నత విద్యను అభ్యసించలేని వారికి వరంగా మారింది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. డిగ్రీ, పీజీ కోర్సులో చేరేందుకు గాను ఈ నెల 31 చివరి తేదీ కావడంతో అభ్యర్థులు వారి ధృవపత్రాలను అందించి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. దూర విద్య ఇది ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చిన విద్య. గతంలో ఓపెన్ డిగ్రీ చేయాలంటే ఎంట్రన్స్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించేవారు. కానీ ఇంటర్ పాసే ఆర్థిక స్తోమత వల్ల ఉన్నత విద్యను చదవలేని వారికి ఇది వరంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర రంగాలలో పనిచేసేవారు ఆన్లైన్ క్లాసుల ద్వారా పరీక్షలు రాసి ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అలాగే ఇదివరకే ఉద్యోగం ఉండి చదువు తక్కువగా ఉన్నవారు, పదోన్నతి పొందలేని వారు ఈ పరీక్ష రాసి ప్రమోషన్ పొందారు. రెగ్యులర్ డిగ్రీకి సరి సమానంగా ఈ డిగ్రీ వర్తిస్తుందని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ రంజిత తెలిపారు. BA, BSc, BCom, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే పీజీ కోర్సులలో సైతం అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఇందుకోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీ ద్వారా చదివిన వారు మంచి ఉద్యోగాలు పొందారని తెలిపారు. చివరి తేదీ ఈ నెల 31 అయినా తేదీ పెంచే అవకాశం ఉందని, అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సిబ్బంది దరఖాస్తులను స్వీకరించడంలో నిమగ్నమయ్యారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని ప్రాంతీయ సమన్వయ కేంద్ర కోఆర్డినేటర్గా
విధులు నిర్వహిస్తున్నాను. నా పేరు కె రంజిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. ఈ ఆర్సీసీ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నేను గత 2.5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. అయితే రెగ్యులర్ విద్యను అభ్యసించలేని వారి కోసం అనేక కారణాల వల్ల, రెగ్యులర్ విద్యను కొనసాగించలేకపోవడం వల్ల, ఆర్థిక భారం లేదా ఇతర కారణాల వల్ల, ఉద్యోగాల రీత్యా విద్యను కొనసాగించలేని వారందరి కోసం ఈ ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసం కూడా ఈ సార్వత్రిక విద్య అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థాపించిన 43 సంవత్సరాల నుండి కూడా అనేక మంది విద్యార్థులకు విద్యను అందించడం కాకుండా ఉన్నత స్థానాలకు చేర్చుకోవడానికి, ఉన్నత విద్యను అభ్యసించుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. మా దగ్గర ఆర్సీసీ పరిధిలోని 2 జిల్లాలలో ఉమ్మడి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల పరిధిలో 8 కేంద్రాలు పనిచేస్తున్నాయి. అవి బోధన్, బాన్స్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, విచ్కుంద, మోర్తాడ్, ఆర్మూర్ సెంటర్లు మా పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా యూజీ అనగా డిగ్రీ మరియు పీజీ కోర్సులలో ప్రవేశం పొందడానికి ఈ నెల 31 వరకు అందరికీ కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా తేదీని పెంచినప్పటికీ ఫైన్తో పాటు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని యూనివర్సిటీ వెబ్సైట్లో నమోదు చేసుకున్న తర్వాత అధ్యయన కేంద్రం లేదా సెంటర్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొస్తే మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ కూడా స్టడీ మెటీరియల్, లెర్నింగ్ మెటీరియల్ అనేది వాళ్ళ పోస్టల్ అడ్రస్కే పంపించడం జరుగుతుంది బుక్స్ రూపంలో. వారికి ఆన్లైన్ తరగతులు కూడా అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా ప్రతి ఒక్క కేంద్రంలో, అధ్యయన కేంద్రంలో మేము సండేస్లో క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ నిర్ణీత సమయము మరియు టైం టేబుల్ ప్రిపేర్ చేసి వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కాలపట్టిక ప్రకారము వాళ్ళకు ఆఫ్లైన్ క్లాసెస్ సెకండ్ సాటర్డే మరియు సండేస్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ రకంగా దూర విద్య అనేది విద్యను అందరికీ దగ్గర చేస్తూ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనేది ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా మా ప్రవేశాలు ఇంకా ఎక్కువగా పెరగాలని, ప్రతి ఒక్కరు కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ మీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న, విద్యను కొనసాగించాలనుకున్న వారందరూ కూడా అంబేద్కర్ విశ్వవిద్యాలయం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. డిగ్రీలో BA, BSc, BCom, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలో ఆఫర్ చేస్తున్నాము. మరియు పీజీ కోర్సులు అయితే MA ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ తెలుగు మీడియంలో అందిస్తున్నాము. తర్వాత MCom కోర్సు ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నాము. MSc మ్యాథమెటిక్స్, తర్వాత సైకాలజీ కూడా అందించడం జరుగుతుంది. తర్వాత డిప్లొమా కోర్సెస్ కూడా అందించడం జరుగుతుంది. పీజీ సైన్స్ కోర్సెస్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ మాత్రము హైదరాబాద్ సెంటర్లోనే వాటికి ప్రవేశము మరియు తరగతుల నిర్వహణ, ప్రాక్టికల్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ప్రస్తుతము నిజామాబాద్లో సైన్స్ కోర్సెస్ పీజీలో ఆఫర్ చేయట్లేదు. అదేవిధంగా లైబ్రరీ సైన్సెస్కి సంబంధించిన కోర్సెస్ కూడా నిజామాబాద్ సెంటర్లో ఆఫర్ చేయడం లేదు. ఇప్పుడు పేర్కొన్నటువంటి 11 కోర్సెస్లో పీజీ మరియు యూజీ, BA, BSc, BCom కోర్సులు అందించడం జరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్ డిగ్రీకి దూర విద్య డిగ్రీకి సో చాలామందికి ఇదే సందేహం ఉంటుంది, రెగ్యులర్ విద్యకు దూర విద్యకు ఏమైనా తేడా ఉంటుందా అని. గతంలో కేవలము 7వ తరగతి 10వ తరగతి పాస్ అయిన వారికి మాత్రము ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంట్రన్స్ లాగా కండక్ట్ చేసి తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అది తీసివేసి అందరూ ఇంటర్ పాస్ అయిన వారికి మాత్రమే ప్రవేశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది రెగ్యులర్ విద్యతో సమానమే. డిగ్రీ తీసుకున్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ డిగ్రీ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసినప్పటికీ కూడా ఆ సర్టిఫికేట్లో ఎటువంటి తేడా అనేది ఉండదు. మీరు ఏ ప్రభుత్వ పరీక్షలకైనా, పోటీ పరీక్షలకైనా, ఇంటర్వ్యూస్కైనా, జాబ్స్కైనా నిస్సందేహంగా అందరూ కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ మీరు అప్లై చేసుకోవచ్చు మరియు
మీరు జాబ్స్ని సంపాదించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పీజీకి కూడా ఎటువంటి తేడా అనేది ఉండదు. మీరు ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి మీరు పీజీ చేసిన, రెగ్యులర్ విద్య ద్వారా పీజీ చేసినప్పటికీ కూడా ఎటువంటిది డీవియేషన్ అనేది ఉండకుండా మన దగ్గర విద్యను అభ్యసించిన చాలామంది నిజామాబాద్ ఆర్సీసీ నుండి పీజీ యూజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది కానిస్టేబుల్స్గా, టీచర్స్గా, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్గా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా రెగ్యులర్ విద్యతో సమానంగా దీనికి సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుందని అందరూ కూడా తెలుసుకోగలరు. మేడం, ఇప్పుడు మనకి రెగ్యులర్గా క్లాసెస్ వస్తుంది, స్టూడెంట్స్కు ఇంటిమేషన్ ఎలా వస్తుంది? స్టూడెంట్స్ ప్రవేశం పొందిన తర్వాత మేము వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఏదైనా కూడా అకాడమిక్ సమాచారం అంటే క్లాసెస్కి సంబంధించిన కానివ్వండి, ప్రాక్టికల్ క్లాసెస్ నిర్వహించడం కానివ్వండి, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నా ఏది ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము వాట్సాప్ గ్రూప్ల ద్వారా విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు మాకు క్లాసెస్ అటెండ్ చేయడము మరియు రెగ్యులర్గా మేము మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా. అతివేగం ఒక నిండు ప్రాణాన్ని తీసింది. మూల మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ఆటోను బొలేరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ కేంద్రంలోని నిజాం సాగర్ కెనాల్ మూల మలుపు వద్ద నాందేడ్ నుండి బాన్స్వాడకు వస్తున్న ఆటో మరియు బాన్స్వాడ నుండి వర్ని వెళ్తున్న బొలేరో వాహనం ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాందేడ్ జిల్లా విష్ణుపురికి చెందిన పాంచాల్ ఉషా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నస్రులాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 2 సంవత్సరాలుగా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి బలవన్ మరణానికి పాల్పడింది. ఆమె మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ చైతన్య కాలనీలో నివసించే మమత రూమ్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. మమత మృతి పట్ల పలు అనుమానాలు తావిస్తున్నాయి. మమత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 సంవత్సరాలుగా నర్సుగా పనిచేస్తోంది. మమతది బీర్కూర్ మండలం బరన్గడ్గి గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మమత ఓ అద్దె రూమ్ లో ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మమత ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మందకృష్ణ మాదిగ స్పందించారు. 3 దశాబ్దాల పోరాటంలో జర్నలిస్టుల పాత్ర సైతం మరువలేనిదని కొనియాడారు. సామాజిక బాధ్యత విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల కృషి ప్రశంసనీయమైనది అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ కోసం చేపట్టిన పోరాటంలో జర్నలిస్టులు వారి వంతు బాధ్యత, వార్తా కథనాలు రాశారని పేర్కొన్నారు. ఉద్యమం ప్రారంభమైన 94 దశలో ఎంఆర్పిఎస్ గురించి ధైర్యంగా, బలంగా, ఓపెన్గా మాట్లాడాలంటే కొంత అందరు సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. సోదరులు చెప్పినట్టుగా గుసగుసలు స్టార్ట్ అయినాయి. ఏంటి ఎంఆర్పిఎస్, ఏదో కేటగరైజేషన్ అంటుంది, అసలు మాదిగాని చెప్పుకోవడం ఏంది, మాదిగాని చెప్పుకుంటేనే కేసులు పెడతారు కదా, మళ్ళీ ఈయనే మాదిగాని చెప్పుకుంటూ వస్తున్నాడు ఏంది, మళ్ళీ మాల మహనాడు ఏంది, రే దళితులందరూ ఒకటి కదా, మళ్ళీ వీళ్ళ మధ్యలో విభేదాలు ఏంది, అసలు ఏంటి అనే ఒక గుసగుసలు జరుగుతున్న సమయంలో, ఆ సమయంలో సోదరుడు గజ్వేల్ కేంద్రంగా రిపోర్టర్గా ఉన్న సమయంలో బహిరంగంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే కీలకమైన పాత్ర పోషించింది, ఓపెన్గా వచ్చింది విరహతాలి. ఆయనకు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటా. గజ్వేల్ కేంద్రంగా సరే, ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజా ఉద్యమాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ న్యాయం వైపు నిలబడే ఒక రిపోర్టర్గా, ఏదేమైనా పేదల పక్షపాతిగా అప్పుడే ఆయనకు ఆ పేరు ఉన్నది నేను గ్రహించాను. ఇక ప్రజా ఉద్యమాలను అభిమానించే వాళ్ళ పట్ల మనం కూడా సోదరభావాన్ని, స్నేహాన్ని కొనసాగిస్తాం కనుక విరహ తల్లితో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అనుబంధం కొనసాగుతున్నది. ఈ విజయంలో సమాజం యావత్తు పాత్ర ఉన్నట్టుగానే మీ అందరి పాత్ర ఉన్నది. అందరికంటే ముందు ఒక జర్నలిస్టుగా వర్గీకరణ సమర్థించి ఓపెన్గా ముందుకు వచ్చింది విరాతాలి. ఈ విజయంలో తమ్ముడు పాత్ర కూడా ఉన్నది, మీ అందరి పాత్ర ఉన్నది. మీ అందరికీ ధన్యవాదాలు. నా సోదరులు ఖమ్మం కేంద్రంగా ఒక సీనియర్ రిపోర్టర్గా కూడా రామనారాయణ గొప్ప శ్రేయోభిలాషి, సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన గల వ్యక్తి. అదే సమయంలో
సమాజ పరిణామాలను ఒక మేధావిగా విశ్లేషణ చేసి ఏది సరైంది ఏది సరైంది కాదు అని సమాజానికి సందేశం ఇచ్చే కాడ ఒక మేధావిగా నా సోదరుడు ఉన్నాడు, గొప్ప శ్రేయభిలాషి అన్న కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ మీట్ ద ప్రెస్. ఎస్జిటియు దర్పల్లి మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా న్యావనంది గంగాధర్ ఎన్నికయ్యారు. ఎస్జిటి ఉపాధ్యాయుల సమస్యలపై అందరినీ కలుపుకొని పోరాడతామని ఆయన అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఎస్జేటీ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. కన్వీనర్ వెంకటరమణ, కో కన్వీనర్ గంగా ప్రసాద్, జిల్లా బాధ్యులు బదావత్ మోహన్ ఆధ్వర్యంలో నూతనంగా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో మండల అధ్యక్షునిగా న్యావనంది గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కె శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తిరునగిరి స్వాతి, కార్యవర్గ సభ్యులుగా శ్రీధర్, ప్రవీణ్ రెడ్డి, వై శ్రీనివాస్ తో పాటు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు న్యావనంది గంగాధర్ మాట్లాడుతూ సమిష్టి కృషితో రానున్న కాలంలో ఎస్జిటి ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాడతామని అన్నారు. సమస్యలను సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు నరేష్, గంగాధర్, శ్రావణ జ్యోతి, సుమలత, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎడ్జిటీల యొక్క అన్ని ప్రాథమిక పాఠశాలల ఉద్దేశించి ఈరోజు అన్ని స్కూళ్ళ నుంచి ఎడ్జిటీల మందరం కూడా ఏకమై ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది దర్పల్లి మండల్ ఎంఆర్సీలో ముఖ్యమైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా ఎడ్జిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరు ఎడ్జిటీలు కూడా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడ్జిటీలపై జరుగుతున్నటువంటి ఈ చిన్న చూపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందరు ఎడ్జిటీలు ఏకమై ఏకతాటిగా మిగతా సంఘాలన్నిటి కూడా పక్కన పెట్టి మనకంటూ ఒక క్యాడర్ సంఘం అనేది ఉండాలని గుర్తించి ఈరోజు ఈ దర్పల్లి మండల శాఖ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో మా యొక్క సేవలను అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రైమరీ స్కూళ్ళ టీచర్లే కాకుండా మరియు ప్రైమరీ స్కూళ్ళ సమస్యలు కూడా వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తూ అందరూ కూడా సమస్యల్లో ముందుండి చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఈ దర్పల్లి మండల కార్యవర్గంలో నన్ను అధ్యక్షునిగా మరియు శ్రీనివాస్ సార్ని జనరల్ సెక్రటరీగా మరి స్వాతి మేడంని కార్యవర్గంలో సభ్యురాలుగా తీసుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇక్కడ వచ్చినట్టే అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ సమస్య ఇంతటితోటే కాకుండా ప్రతి ఒక్క ప్రైమరీ స్కూలు మరియు ఎడ్జిటీల యొక్క ఆత్మగౌరవంగా ఫీల్ అయ్యి మేము ప్రతి సమస్యను కూడా ముందుకు తీసుకెళ్ళి మా యొక్క ప్రతి అంశాన్ని ఎల్లవేళలా ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకంతో మేము ముందుకెళ్ళడం అనేది. నా పేరు వెంకటరమణ, ఎస్జిటియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఎస్జిటీలకు సంబంధించి ఒక వేదిక ఏర్పాటు చేసే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని మండలాలను తిరుగుతూ నేడు దర్పల్లికి రావడం జరిగింది. వాస్తవంగా ఈరోజు దర్పల్లికి కార్యవర్గ నిమిత్తం వచ్చినప్పటికీ కూడా మొన్న జరిగిన బదిలీలు పదోన్నతుల్లో ఎస్జిటీలకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని అందరికీ తెలియపరుస్తూ భవిష్యత్తులో ఎస్జిటీల యొక్క సమస్యలను సాధించబడాలంటే ఇలా అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎస్జిటీలు ఒకే తాటిపైకి రావాలనే ఉద్దేశంతో మన జిల్లాలో ఉన్న అందరు ఎస్జిటీలను ఏకం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి మండలాన్ని తిరుగుతూ కూడా ఎస్జిటీల యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు దర్పల్లి అందుకు కూడా ఎస్జిటీలతో సమావేశం ఏర్పాటు చేసి దర్పల్లి మండల ఎస్జిటి మిత్రులందరితోటి మన సమస్యల గురించి చర్చించి భవిష్యత్తులో ఈ సమస్యలు సాధించబడాలంటే ఉన్న మార్గం ఒకటే, అది ఎస్జిటీలందరం కలిసి పోరాడడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి తలంచి ఈ దర్పల్లి మండల యొక్క ఎస్జిటి కార్యవర్గాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ దర్పల్లి మండలం నుంచి కాక నిజామాబాద్లో ఉన్న వివిధ మండలాల్లో కూడా ఇంకా కొన్ని కార్యవర్గాలు ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంది. సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కార్యవర్గాలను ఏర్పాటు చేసిన తర్వాత పిఆర్సీపై ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లకు ఉన్న వేతన వ్యత్యాసం మీద పోరాడి ఖచ్చితంగా ఒక న్యాయమైన పిఆర్సీని పొందుతామని చెప్పేసి ఇక్కడ ఈ వేదికగా మనం మిత్రులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రైమరీ స్కూళ్ళలో ఉన్న సమస్యలు ఏంటంటే హై స్కూళ్ళలో పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా సబ్జెక్ట్కో టీచర్ ఉంటాడు, ప్రత్యేకంగా ఒక హెచ్ఎం ఉంటాడు, ప్లస్ ఒక అటెండర్ ఉంటాడు. కానీ ప్రైమరీ పరిస్థితి అట్లా కాదు, పిల్లల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు. ఇప్పుడు చూసుకుంటుంటే దారుణం ఏంటంటే మొన్న బదిలీలు జరిగినాయి, కొంతమంది రిలీవ్ కాని పరిస్థితి, కొన్ని చోట్ల అయితే ఏకోపాధ్యాయులు ఉండడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే
లీవ్ పెట్టాలన్నా కూడా పెట్టలేని పరిస్థితి, ఏదైనా అవసరం వస్తే కూడా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఈ ప్రాథమిక విద్యా వ్యవస్థ అనేది ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఉండకుండా జరగాలంటే ఖచ్చితంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా అక్కడున్న సబ్జెక్టులను బట్టి తరగతికి ఒక టీచర్ని నియమిస్తూ ప్రాథమిక పాఠశాలలకు కూడా ఖచ్చితంగా ఒక ప్రధాన ఉపాధ్యాయుని నియమించాలని మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు ఐక్యంగా వస్తే అటువంటి సమస్యలను సాధించుకొని ప్రాథమిక ఈరోజు మండల విద్యావనరుల కేంద్రం దర్పల్లి యందు ఎడ్జిటి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎడ్జిటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో ఎడ్జిటీలు అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను తీర్చడం కోసము మండల స్థాయి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ద్వారా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఎడ్జిటి ఉపాధ్యాయులందరినీ కూడా ఐక్యం చేస్తూ ఎడ్జిటి ఉపాధ్యాయుల యొక్క సమస్యల కోసము పోరాటాన్ని సాగిస్తూ ఎడ్జిటీల యొక్క ఆత్మ గౌరవాన్ని అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయడానికి మేము మా వంతు కృషి చేస్తామని తెలియపరుస్తాం. డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని పీడీఎస్యూ డిమాండ్ చేస్తుంది. సొంత వసతి గృహాలు నిర్మించాలని, దీనివల్ల విద్యార్థులకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ బాలబాలికల వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాట ఫలితంగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిచ్పల్లి మండల కేంద్రంలో మంజూరు జరిగిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించుటకై భూమిని కేటాయించడం జరిగిందన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత భవనాన్ని నిర్మించాలని, అదేవిధంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్కి సొంత బిల్డింగ్ నిర్మించాలని ఈరోజు డిచ్పల్లి తహసీల్దార్ గారికి పీడీఎస్ విద్యార్థి సంఘంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విద్యా రంగ సమస్యలు పేరుకొని పోయినాయి. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వమైన విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందిగా మేము పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి హయాంలో ఇక్కడ డిచ్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంబంధించిన ల్యాండ్ను చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ ల్యాండ్కు సంబంధించిన ఊసేయలేదు. అదేవిధంగా ఇప్పుడున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సొంత భవనం నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా పక్క ప్రభుత్వ వసతి నగరపాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్ గోశాలను సందర్శించారు. నాగారం గుట్ట మీద నుండి వచ్చే వర్షపు నీరు మార్గ మధ్యలో గోశాల మీదుగా ప్రవహించకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. నాగారం గుట్టపై నుండి వచ్చే నీరు గోశాల మధ్య నుండి రావడాన్ని కమిషనర్ పరిశీలించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు మరియు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో సరియైన డ్రైనేజ్ నిర్మాణానికి ప్రణాళిక తయారు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్ ఆదేశించారు. వరద నీరు మళ్లింపు ప్రణాళిక, నీటి ట్రీట్మెంట్ ప్రణాళిక మరియు బయోమైనింగ్ విధానంలో పూర్తి మరుగు శుద్ధీకరణ విధానాలను పాటించాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ సోలోమాన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్ మరియు సమీప మల్లారంతండ వాసులు పాల్గొన్నారు. యాక్సిస్ బ్యాంకులో ఖాతా తీసుకుని ఇన్సూరెన్స్ చేసుకున్నాడు. దురదృష్టం అతన్ని వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డ్ రవీందర్ గౌడ్ కు ఇన్సూరెన్స్ చెక్ అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించారు. యాక్సిస్ బ్యాంక్ లో అకౌంట్ తీసుకున్న రవీందర్ కు యాక్సిస్ బ్యాంక్ భారీ మొత్తంలో రుణమును అందజేశారు. భార్య కవితకు శుక్రవారం బ్యాంక్ కార్యాలయంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విజేకే శివప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ భూషణ్, ఆపరేషన్ మేనేజర్ కోటేష్ 30 లక్షల చెక్కును ఇద్దరు పిల్లలకు గాను అదనంగా విద్యాభ్యాసం కోసం 8 లక్షలను మొత్తం 38 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం బ్యాంకు ఖాతాదారునికి ఇంత పెద్ద మొత్తంలో రుణం అందజేసి జీవితాన్ని నిలబెట్టిందని కొనియాడారు. ఈ డబ్బుతో ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు, చదువును పూర్తి చేయడానికి ఉపయోగిస్తామని యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా పెద్ద కొడుకు హోంగార్డ్లో సరిపోయాడు. నా పెద్ద కొడుకు యాక్సిడెంట్లో సరిపోతే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు నాకు 38 లక్షలు ఇస్తున్నారు. పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారని ఇస్తున్నారు. భూషణం సారు, కోటేశ్వర్ సార్కు ధన్యవాదాలు. పెద్ద కొడుకు దేవుని లెక్క వచ్చి పిల్లలకు ఆదుకున్నారు. మాకు ఏది లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, ఇద్దరు ఆడపిల్లలు. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు సార్ మాకు అందరు కలిసి వీళ్ళకి ఏం లేదు అని మా మీద దయ చూపి
మాకు సాయం చేస్తున్నారు. ధన్యవాదాలు. పదే ధన్యవాదాలు. దేవుళ్ళు వాళ్ళు మాకు పాపలకు దేవుళ్ళు తండ్రి లెక్క పెద్ద కొడుకు లెక్క చేసారు. మాకు పిల్లలను చూసి అయినా దేవుళ్ళు మాకు ఎన్నున్నడికి మేము రుణపడి ఉంటాం. మా సార్లు కోటేశ్వర సార్కు భూషణం సార్కు రుణపడి ఉంటాం. మేము ఆడపిల్లలు చేయబట్టి అయినా బాధతోని మా బాధ గుర్తుపెట్టుకొని వీళ్ళు బాగా బాధలు ఉన్నారు అని ఏం లేదు అని ఇద్దరు ఆడపిల్లల జీవితం ఎట్లా అన్ని ఆలోచన చేసి మా గురించి మస్తు బాధలు పడ్డారు. వాళ్ళు ఏం లేదు తల్లిని మాట్లాడతాను. నేను అన్నమ్మ రవీంద్ర వల్ల అమ్మ రాజమణి. నా పేరు రాజమణి. వార్తలు ముగించిన ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు అలీసాగర్ నీటి విడుదల, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. నీటిని వృధా చేయరాదన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీసిన పాలనాధికారి. డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్, కమిషనర్. శుద్ధి చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్న అధికారులు. బాలుని వేధిస్తున్న షుగర్ కాళీయ వ్యాధి. ఉన్నది అమ్మి అద్దె ఇంట్లో జీవనం. కొడుకు వైద్యం కోసం ఆపన్నహస్తం చాపిన తల్లి. నవీపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు భూమి పూజ. మితిమీరుతున్న మీ సేవా నిర్వాహకుల ఆగడాలు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ. చెల్లించిన డబ్బుల రసీదు ఇవ్వని వైనం. బాన్స్వాడ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కిరణ్మయి. స్వాగతం పలికి సన్మానం చేసిన సిబ్బంది. దూర విద్య డిగ్రీకి రేపే చివరి తేదీ. దరఖాస్తులను అందిస్తున్న అభ్యర్థులు రెగ్యులర్ తో సమానమైన గుర్తింపు అన్న కోఆర్డినేటర్ రంజిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.